0 మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ శాఖలో మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్లే ఇవ్వలేదు కాబట్టి. మరి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేశారన్నా? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, సిగ్గులేదా చంద్రబాబు 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నావని తిట్టాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఆఖరణ 2 నెలలు ఉందనంగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి 6,000తో దగా డిఎస్సి ఇప్పుడు ఇచ్చారు అంటే, మరి 2 నెలలు ఉన్నాయనంగా ఇచ్చారంటే ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల కిందే తెలుసు మీకు మరి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బయలుదేరి సిద్ధం అంటూ బయలుదేరి ఇప్పుడు వచ్చారు. అవునా? ఎప్పుడు వచ్చారన్నా? 5 సంవత్సరాలలో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నారే. అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ప్రజా దర్బార్ అని రోజుకు 1000 మందిని కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారే. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీకి మన ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? అయిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఎక్కడా లేని విధంగా, ఎక్కడా లేని బ్రాండ్లు అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, ప్రత్యేక హోదా అట, ఏమిటన్నా డిఎస్సి అట, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడగలదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ప్రతి పేద ఇంటి ఖర్చుల కోసం 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం ఉపాధి హామీ కింద 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, వ్యవసాయం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ బోని తాతారావు గారు, మీ సేవ చేసేవాడు, డాక్టర్గా మీ సేవ చేస్తున్నవాడు. మీరు ఆశీర్వదించండి. ఒక ట్రామా సెంటర్ ఆయన సొంత డబ్బులతో పెడతానని కూడా మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా దీవించండి. ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ఓట్లేయండి, ఎన్నుకోండి, మీకోసం నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వేగి వెంకటేష్,
ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్ మీ బిడ్డ అవుతాడు, మీ బలం అవుతాడు, మీ గొంతు అవుతాడు. అవసరమైతే పార్లమెంటులో కూడా మన ప్రత్యేక హోదా గురించి, మన కష్టాల గురించి, మన హక్కుల గురించి మాట్లాడతారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని 2 ఎమ్మెల్యే ఎంపీ రెండింటి మీద హస్తం గుర్తు మీద ఓటేసి గొప్పగా మెజారిటీతో ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా